కనిపిస్తున్నావు. Hi guys, welcome back to my channel. So అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing good. సో ఈ రోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ ఇన్ మినిసో. సో మినిసోలో మనకు తెలుసు చాలా చాలా క్యూట్ థింగ్స్ ఉంటాయని. సో అక్కడ కొన్ని థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ఆల్సో ఇంకేమైనా కొత్త ఏమైనా వస్తే మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ మినిసోలో నాకు ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ దొరుకుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కుంటూనే వస్తాను. సో అలా ఈరోజు ఏం కొనుక్కుందామో చూద్దాం. అండ్ ఇట్స్ ఫర్ మై అనదర్ ట్రిప్. సో ట్రిప్ డీటెయిల్స్ అని నెక్స్ట్ వ్లాగ్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ చెప్తాను. ఇప్పుడైతే మనం మినిసోలోకి వెళ్ళి షాపింగ్ చేద్దాం. అక్కడ నుంచి వచ్చినాక నేను ఏమేమి థింగ్స్ తీసుకొచ్చానని మీకు చూపిస్తాను. ఓకే బై. సో నేను సౌమ్య అయితే క్విక్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఇనిషియల్లీ ఆటో ఆర్ క్యాబ్లో వెళ్దాం అనుకున్నాం, కానీ బయట ఎండలు అండ్ ట్రాఫిక్ చూసి ఇంకా మెట్రోలో వెళ్దామని డిసైడ్ అయిపోయాం. సో మెట్రోకి అయితే వచ్చేసాం. 7 minutes ఉంది వెయిటింగ్ టైం, లైక్ నెక్స్ట్ మెట్రో రావడానికి. యూజువల్గా మెట్రో ఫ్రీక్వెన్సీ వీక్ డేస్లో అయితే బాగుంటుంది, కానీ వీకెండ్స్లో చాలా తక్కువ ఉంటుంది. లైక్ 7 or 6 minutes ఒక మెట్రో వస్తుంది. సో ఫైనల్లీ మెట్రో అయితే వచ్చేసింది. సౌమ్య అయితే నాకు వీడియో తీస్తుంది, బట్ నేను అంటున్నా వీడియో కాదు, ఫస్ట్ వచ్చి ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ 1 minute అట్లానే ఆగుతుంది కాబట్టి ఇంకెక్కేమన్నా. తర్వాత మేము షాప్కి అయితే రీచ్ అయ్యాము. ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే మినిసో ఉంది. సో మా ప్రయారిటీ మినిసోనే కాబట్టి ఇంకా ఏ షాప్కి వెళ్ళకుండా ఫస్ట్ మినిసోకే వెళ్ళిపోయాము. మినిసోలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే పర్ఫ్యూమ్ సెక్షన్ ఉంటుంది. సో లైన్గా వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఫస్ట్ పర్ఫ్యూమ్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ పర్ఫ్యూమ్స్లో కొన్ని ఫ్రాగ్రెన్సెస్ నాకు నచ్చినాయి. సో తీసుకుందామని కొన్ని ఫిల్టర్ అవుట్ చేస్తున్నాను ఏవే బాగున్నాయని. దాని తర్వాత పర్ఫ్యూమ్స్ అన్ని చూసుకున్నాక షాప్ అంతా ఒక రౌండ్ వేసాను. అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొత్తగా ఏమైనా లాంచ్ చేశారా అని చూడడానికి. ఈసారి చాలా కొత్త ఐటమ్స్ని చూశాను స్కిన్ కేర్లో. దెన్ దాని తర్వాత నాకు మిర్రర్ సెక్షన్ కనిపించింది. మిర్రర్ అయితే పర్టికులర్గా తీసుకుందాం అనుకున్నా. సో మిర్రర్ సెక్షన్కి వెళ్ళి క్విక్గా చెక్ చేస్తున్నాను మిర్రర్స్ కాస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి. సో మిర్రర్స్ అనేవి 190 rupees నుంచి స్టార్ట్ అయినాయి అండ్ 300 ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి. మిర్రర్స్కి ఆపోజిట్లోనే ఐమాక్స్ సెక్షన్ ఉంది. యాక్చువల్లీ ఒక ఐమాక్స్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ నాకు ప్రింట్స్ నచ్చక ఇంకా అలా తీసుకోలేదు. ఇక్కడైతే ప్రింట్స్ చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ₹150 ఉన్నాయి. చాలా వెరైటీస్ అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత బ్యాగ్ సెక్షన్కి వచ్చాము. బ్యాగ్స్లో అయితే చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. ఆల్సో అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించాయి. లైక్ 600-700 రేంజ్లో ఉన్నాయి బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్. సో అందుకే ఇంకా తీసుకోవాలా వద్దా అని ఒక చిన్న కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. సర్లే ఇంకా షాపింగ్ అంతా అయ్యేలోపు ఒక కంక్లూజన్కి వద్దామని చెప్పేసి చూస్తున్నాను. నెక్స్ట్ నాకు ఈ ట్రావెల్ బాటిల్స్ కనిపించినాయి. ఈ బాటిల్స్ ఏంటంటే మనం పెద్ద కండిషనర్స్ డబ్బాలు తీసుకుంటాం కదా, అవన్నీ మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళాం కాబట్టి ఇలాంటి బాటిల్స్ కొనుక్కుంటే ఇందులో ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఈసారి నాకు ఇంట్రెస్టింగ్గా సిలికాన్ టైప్ బాటిల్స్ కనిపించినాయి. ఇవేంటంటే మనం కండిషనర్స్ కానీ షాంపూస్ కానీ వేసుకున్నప్పుడు అవి మనం పంప్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి సిలికాన్ అయితే ఈజీగా పంప్ అవుతాయి అండ్ ప్రోడక్ట్ బయటకి ఈజీగా వస్తుంది. సో ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ₹150-170 అట్లా ఉన్నాయి. నెక్స్ట్ స్కిన్ కేర్ అండ్ బ్యూటీ సెక్షన్కి వచ్చాను. నాకు మెయిన్గా కావాల్సింది వెట్ వైప్స్ అండ్ మేకప్ రిమూవల్ వైప్స్. అవి వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ₹150 ఉన్నది. లైక్ నెంబర్ ఆఫ్ షీట్స్ బట్టి అమౌంట్ అనేది ఎక్కడుంది. తర్వాత నాకు పక్కనే నోస్ స్ట్రిప్స్, ఐ మాస్క్ ఇవి కనిపించాయి. యూజువల్గా నేను నోస్ స్ట్రిప్స్ వాడతాను వేరే బ్రాండ్వి. ఈసారి మినిసోలో ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి 10 strips ₹170. పక్కనే నాకు లిప్ బామ్స్ అండ్ ఐలైనర్స్ కనిపించినాయి. ఇవి కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ₹150. అండ్ కింద రోలో నాకు అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్, దెన్ లిప్ మాస్క్ ఇవి కూడా కనిపించినాయి. ఇవి కూడా ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. లైక్ సమ్వేర్ అరౌండ్ ₹200 అంతే ఉన్నాయి. దాని పక్కనే నాకు బాడీ స్క్రబ్ కూడా కనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి ₹500 అండ్ ఇది 200 grams ఇన్ ది ఫ్లేవర్ వెనిలా. దాని పక్కనే నాకు టోనర్ ప్యాడ్స్ కూడా కనిపించినాయి. ఇది సాలిసిలిక్ యాసిడ్ ప్యాడ్స్ అనుకుంటా. ఇది కూడా కాస్ట్ చాలా తక్కువ ఉంది, లైక్ ₹250 ఉంది. నాకు మంచిగా అఫోర్డబుల్ అనిపించినాయి మంచి స్కిన్ కేర్ మినిసోలో. అండ్ దాని పక్కనే ఆర్ కింద రోలో నాకు రైస్ జెల్ మాయిశ్చరైజర్ కనిపించింది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్లీ మినిసోలో. అండ్ ప్రైస్ కూడా జస్ట్ ₹200 మాత్రమే. ఐ మీన్ స్కిన్ కేర్లో చాలా అప్గ్రేడ్ అయినట్టు అనిపించింది నాకు మినిసో. డిఫరెంట్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు. ఇంకా నేను చాలా చూపించట్లేదు, చాలా ఉన్నాయి ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే. సన్ స్క్రీన్ కూడా నా ఫ్రెండ్ చెప్పింది చాలా బాగుందని. అండ్ ఇది జస్ట్ ₹450 ఏమో అంతే. సో ఇట్లా మంచి బ్రాండ్స్లో కాకుండా మినిసోలో కూడా మీరు ట్రై చేయొచ్చు లైక్ స్కిన్ కేర్. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో బ్యూటీలో కూడా చాలా ప్రోడక్ట్స్ కనిపించినాయి. లైక్ ఇప్పుడు నేను చూపిస్తుంది లూజ్
లూజ్ పౌడర్, ఇది కూడా సమ్వేర్ 200 రూపీస్ అంతే ఏమో ఉంది. అండ్ దెన్ హైడ్రేటింగ్ కొలాజిన్ ఐ ప్యాచెస్ అంట, లైక్ మనకి డార్క్ సర్కిల్స్ ఉన్న ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇవి కూడా 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ అంతే ఉంది. నాకు పక్క సెక్షన్లో కూడా ఇంకా స్కిన్ కేర్వి చాలా చాలా ప్రొడక్ట్స్ కనిపించినాయి. లైక్ ఇఫ్ యూ సీ దిస్ షీట్ మాస్క్ టాబ్లెట్స్, ఇవి ఏంటంటే మీరు ఏదైనా జ్యూస్ చేసుకొని ఈ షీట్ మాస్క్ టాబ్లెట్ వేసుకొని మీరు షీట్ మాస్క్ లాగా పెట్టుకోవచ్చు. నేను చాలానే ట్రై చేశాను ఇలాంటివి. ఆల్రెడీ ఒక డబ్బా కూడా ఉంది మా ఇంట్లో, అందుకే ఇంకా తీసుకోవట్లేదు ఇప్పుడు. కింద మీకు బ్యూటీ బ్లెండర్స్, ఇవి కూడా స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ 60, 50 అంత తక్కువ అమౌంట్లోనే ఉన్నాయి. పక్కనే ఇంకా చాలా చాలా టూల్స్ ఉన్నాయి, లైక్ హెయిర్ టూల్స్ కానీ హెయిర్ యాక్సెసరీస్ కానీ ఆర్టిఫిషియల్ నెయిల్స్, బ్రషెస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఐ మీన్ నేను షాక్ అయిపోయాను, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంట్రా బాబు అని. అన్ని డీటెయిల్గా చూపిస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది అని నేను చూపించట్లేదు. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న మినిసోకి వెళ్ళి చెక్ చేయండి, చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ పక్కనే నాకు హెడ్ బ్యాండ్ కనిపించింది. అంటే మనం మేకప్ వేసుకున్నా కానీ లేకపోతే ఫేస్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు, ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు కానీ ఇలాంటి బ్యాట్స్ చాలా యూజ్ అవుతాయి. సో అవి కూడా స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ 170 అంతే. నెక్స్ట్ నాకు ఈ ట్రావెల్ ఫ్రెండ్లీ టవల్స్ కనిపించినాయి. ఇవి ట్రావెలింగ్ టైంలో చాలా స్మూత్ ఉంటాయి, అంటే ఫేస్కి ఏం డ్యామేజ్ లేకుండా కొంచెం స్మూత్గా అనిపిస్తాయి. ప్రైస్ కూడా 170. తర్వాత మన టూత్ పేస్ట్, బ్రషెస్ పెట్టుకోవడానికి ఇలాంటి డబ్బాలు కూడా నాకు కనిపించినాయి, చాలా క్యూట్ అనిపించింది. పక్కనే ఇంక లాస్ట్కి వచ్చేసాం, లాస్ట్ సెక్షన్ మినిసోలోకి వచ్చేగానే సన్ గ్లాసెస్ కనిపించినాయి. దాంతోపాటు ఒక మిర్రర్ కూడా ఉంది. సో మిర్రర్ కనిపిస్తే మనం ఎందుకు ఆగుతాం చెప్పండి. కొంచెం మిర్రర్ సర్ఫీస్ తీసుకొని దెన్ నేను సన్ గ్లాసెస్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. సన్ గ్లాసెస్ అయితే నాకు అస్సలు సూట్ అవ్వలేదు, అంటే పెద్దగా అయిపోయినాయి. అండ్ ఆల్సో ప్రైస్ కూడా 500. ఇదే నాకు ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అంటే లెన్స్ కట్లో జస్ట్ 1000 రూపీస్కే ఉంటాయి గ్లాసెస్, ఇంకొక 500 ఎక్స్ట్రా పెడితే అక్కడే తీసుకోవచ్చు కదా అనిపించింది. అండ్ దెన్ హ్యాట్స్ చూశాను. వైట్ హ్యాట్ అంటే నాకు చాలా ఇష్టం, అది కాకుండా ఇంకే కలర్ ఉందో నాకు తీసుకోబుద్ది కాదు. బట్ జస్ట్ ట్రైల్ చేశాను ఎలా ఉంది ఏంటని. ఐ థింక్ ఇట్ లుక్స్ క్యూట్ ఆన్ మీ, రైట్? ఓకే, ఇప్పుడు మన లాస్ట్ సెక్షన్లో మినిసోకి వచ్చేసాం, అదే సాఫ్ట్ టాయ్స్. ఒకప్పుడు నేను మినిసోకి ఎప్పుడు వెళ్ళినా ఒక సాఫ్ట్ టాయ్ అయినా తెచ్చుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఏం కొనట్లేదు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి తీసుకెళ్తే మా ఇంట్లో తంతారు, అందుకే నేను ఇప్పుడు ఏం కొనట్లేదు. ఆల్సో ఇప్పుడు నేను ట్రావెలింగ్ కోసం అని షాపింగ్ వచ్చాను కాబట్టి సాఫ్ట్ టాయ్స్ ఏం యూజ్ అవ్వవు. బట్ స్టిల్ సాఫ్ట్ టాయ్స్ మినిసోలో చాలా బాగుంటాయి, లైక్ 450 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే, అండ్ దే ఆర్ ఎట్ గుడ్ క్వాలిటీ ఆల్సో. ఇంకా నా షాపింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళే వేలో నాకు డియోస్ కనిపించినాయి. డియోస్ ఏంటంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయని విన్నాను మినిసోలో, సో నాకు నచ్చింది ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత నాకు పక్కన ఇంట్రెస్టింగ్గా ఈ సన్ స్క్రీన్ స్ప్రే కనిపించింది. లైక్ ఫస్ట్ టైం చూస్తున్నాను మినిసోలో సన్ స్క్రీన్ స్ప్రే. కొంచెం కాస్ట్ ఉంది, లైక్ 500 అబోనే ఉంది ప్రైస్. దాని పక్కనే నాకు షీట్ మాస్క్ కనిపించినాయి. మినిసోలో షీట్ మాస్కులు చాలా బాగుంటాయి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ 60 అంతే. అండ్ అందులోనే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ షీట్ మాస్కులు కూడా ఉంటాయి, లైక్ 60 రూపీస్ ఒకటి, 90 రూపీస్ ఒకటి, ఇట్లా చాలానే ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చాను. యూ కెన్ గెస్ మీ ద ప్రైస్, లైక్ నేను ఎంత అమౌంట్ బిల్ చేసి ఉంటానో గెస్ చేయండి. అండ్ ఇది అయిపోయినాక నేను ఇంట్లో నేను ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నానో చూపిస్తాను. చాలా అంటే చాలా వేడిగా ఉంది, ప్లీజ్ స్టే హైడ్రేటెడ్. ఏం థింగ్స్ తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. అండ్ అవన్నీ వెరీ అఫోర్డబుల్. మీరు కూడా ఏమైనా గెస్సెస్ చేసి ఉంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నా జుట్టు చూడండి, అసలు పిచ్చిలా అయిపోయింది అంత. అంటే బయట ఎండకి ఎంత చెమటలు వచ్చేసి ఇంకా నేను ఒక్కసారి మళ్ళీ టచ్ అప్ వేసుకొని మేము ముందు కూర్చున్నాను, అందుకే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తున్నాను. లేదంటే అసలు జిడ్డు దానిలా అయిపోయాను లిటరల్లీ. సో ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నేను తీసుకున్నది ఫస్ట్ ఈజ్ నెక్ పిల్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్లైట్ జర్నీస్కి అయితే చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా ఒక నెక్ పిల్లో. ఫైనలీ నాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది మినిసోలో. నాకు ఎంతకు వచ్చిందంటే 450 రూపీస్ అంతే. 450 రూపీస్కి నాకు ఇంకెక్కడ ఇంత మంచి క్వాలిటీ అసలు కనిపించలేదు. అండ్ ఇంతకన్నా తక్కువ ప్రైసెస్ మేబీ ఉండొచ్చు, కానీ మినిసో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో నెక్స్ట్ వన్ ఈస్ దిస్ మిర్రర్. అంటే చూడండి, ఎప్పుడు ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా అన్ని రూమ్స్లోనే మనకి మిర్రర్స్ ఉండవు, అండ్ ఇచ్చినా కూడా వాష్రూమ్స్లో ఇస్తాడు. నాకు చాలా చిరాకు, ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళి సెట్ చేసుకోవాలన్నా, మేకప్ అలా చేసుకోవాలన్నా చాలా చిరాకు. అందుకే ఒక పాకెట్ ఫ్రెండ్లీ మిర్రర్ తీసుకున్నాను. పాకెట్ ఫ్రెండ్లీ అనలేండి, హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. పెద్ద బ్యాగ్స్ ఉంటే ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి నాకు 190 రూపీస్కి వచ్చింది. చూపిస్తాను. ఓకే, నేను షూట్ చేస్తున్నాను కదా వీడియో, అందుకే మీకు అదంతా అలా కనిపిస్తుంది. క్వాలిటీ సో గుడ్. ఇక్కడ ఇలా కూడా ఇచ్చాడు, ఇట్లా అంటే ఇది ఈ స్టాండ్ ఇస్తాడు, మనం ఎక్కడైనా ఇట్లా పెట్టేసుకోవచ్చు ఈజీగా. సో యా, సో దిస్ ఈస్ ది మిర్రర్. కలర్ కూడా చాలా ఎస్థెటిక్ ఉంది కదా, అంటే పిన్ ఇంట్రెస్టివ్ వైబ్స్ వస్తుంది నాకు ఈ మిర్రర్ చూడగానే, అందుకే తీసేసుకున్నాను. ఇంక ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని
300-400 అబోనే ఉన్నాయి. బట్ మనం ఎప్పుడో ట్రిప్స్లో యూస్ చేయడానికి కాబట్టి నేను ఓన్లీ 190 రూపీస్ తీసుకున్నాను, జస్ట్ ఫర్ 190 రూపీస్. క్యూట్ రైట్. నెక్స్ట్ ఈజ్ దిస్. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిందే, ఐ మాస్క్. సో లాంగ్ జర్నీస్ అయినప్పుడు లైట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. నాకు లైట్ ఉంటే అసలు నిద్ర పట్టదు. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, ఈ ఫైనలీ మినిసోకి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇది రావట్లేదు, ఎట్లా ఓపెన్ చేయలేదే? కట్ చేసేయాలేమో అది. కాదు, సంథింగ్. ఓకే, దొరికింది. లోపల ఐస్ జెల్ ప్యాక్ అంటారు కదా, అది ఉంది ఆల్రెడీ దీని మీద. సో జెల్ ప్యాక్ ఉంటుంది చూడు, కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా ఐస్కి, అది ఉన్నదే తీసుకున్నాను. నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇది పెట్టుకొని చూద్దాం ఒకసారి. ఓకే, నైస్. కొంచెం ఆ కూలింగ్ సెన్సేషన్ ఉంది ఇంకా, అంటే ఏసీలో ఉండడం వల్లేమో. బట్ మీరైతే అబ్బా జిత్తాను చండాలని అయిపోయింది, అనవసరంగా పెట్టుకొని చూపించాను. ఓకే, 1 సెకండ్ గైస్. సో ఇది వచ్చేసి నాకు ఎంతకు వచ్చింది? 200. సో 200 ఈజ్ డీసెంట్ ప్రైస్ కదా. యూజువల్గా అంటే మరీ అంత ఎక్కువ. ఆగండి గైస్, నా హెయిర్ అంతా చండాలం అయిపోయింది పెట్టుకోవడం వల్ల. ఓకే, జస్ట్ 200 ఈజ్ అ వెరీ డీసెంట్ ప్రైస్ యాక్చువల్లీ. ఫ్లైట్స్లో కానీ ట్రైన్స్లో కానీ చాలా బాగుంటుంది అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి నోస్ ప్యాచెస్. యాక్చువల్లీ నోస్ స్ట్రిప్స్ నేను చాలా యూస్ చేశాను ఇప్పటికీ. శాన్ఫీవ్ ఎక్కువ యూస్ చేసేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం మినిసో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి 10 స్ట్రిప్స్ 170 రూపీస్ అంట. నాది శాన్ఫీవ్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో నేనైతే చార్కోల్ది తీసుకున్నా, బ్యాంబూ చార్కోల్. ఎందుకంటే చార్కోల్ అంటేనే కొంచెం ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కానీ మనం చాలా వీడియోస్లో చూసాం కాబట్టి నేను ఇంకా చార్కోల్ ఉన్నది తీసుకున్నాను. షీట్ మాస్క్స్. సో మినిసోలో షీట్ మాస్క్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నా. ఒకటి ఏంటంటే రైస్ వాటర్ది. సో స్కిన్ బ్రైటనింగ్కి రైస్ది బాగా యూజ్ అవుతుందని చాలా విని తీసుకున్నాను. అండ్ ఇట్స్ ఫర్ జస్ట్ ₹60. సో ఇదొకటి తీసుకున్నాను. ఐఎమ్ షోయింగ్ ఇట్ వెరీ క్లోజ్. సో ఇది జస్ట్ 60 రూపీస్. దీని తర్వాత ఇదొకటి తీసుకున్నాను, ఇది 90 రూపీస్. ఇదేంటంటే ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఈస్ ఫేస్ వాష్. వీడే ఫేస్ వాష్ ఇచ్చాడు, స్టెప్ 1. అండ్ సెకండ్ స్టెప్ ఈస్ మనం మాస్క్ పెట్టుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ ఈస్ సెరమ్. సో ఈ మాస్క్ పెట్టుకున్నాక ఈ సెరమ్ని అప్లై చేసుకోవాలి. ఏంటంటే బ్రైటన్ అప్ ది స్కిన్ అని ఉంది. సో బ్రైటన్స్ అంటే నేను ముందే అట్లా కళ్ళు వెళ్ళిపోతాయి బ్రైటన్స్ అనగానే, సో అందుకే తీసుకున్నా. ఇది 90 రూపీస్ చెప్పానా లేదా నాకు గుర్తులేదు. సో దిస్ వన్ ఈస్ జస్ట్ ఫర్ 90 రూపీస్. అండ్ నెక్స్ట్ ఈజ్ వైప్స్. సో వైప్స్ ఆర్ వెరీ బేసిక్. నాకు ఇది వచ్చేసి 100 రూపీస్కి వచ్చింది. ఇందులో 30 షీట్స్ ఉంటాయంట, జస్ట్ ఫర్ ₹100. 100కి 30 షీట్స్ అంటే డీసెంట్ ప్రైస్ యాక్చువల్లీ. పర్ఫ్యూమ్. సో చాలా పర్ఫ్యూమ్స్ చూసి ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఇది ఏంటంటే డియోడరెంట్ అనుకుంటా, కాదు ఉండండి, డియో స్ప్రే. పర్ఫ్యూమ్ డియో స్ప్రే అండ్ రిఫ్రెషింగ్ లాంగ్ లాస్టింగ్ అని ఉంది. మినిసోలో పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి. నేను స్టార్టింగ్లో ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను, అది స్మెల్ అయితే టూ గుడ్. ఆ తర్వాత అది అసలు మళ్ళీ లాంచ్ చేయడం మానేశాడు. ఇది వచ్చేసి నాకు 170 రూపీస్కి వచ్చింది. ఒక్కసారి ట్రై చేద్దాంలే అని తీసుకున్నాను అంతే. ఏమో ఇది ఎట్లా వర్క్ అవుతుందో నాకు తెలియదు, బట్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా అయిపోయినట్టున్నాయి, 2 ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ లిప్ స్క్రబ్. సో లిప్ స్క్రబ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాను మినిసోలో, తీసుకుందామా వద్దా అనుకుని తీసేసుకున్నాను. ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. మినిసోలో చూడగానే చాలా క్యూట్ అనిపించి తీసేసుకున్నాను. ఇందులో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒకటి కాఫీ, ఇంకోటి స్ట్రాబెర్రీ. నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ కూడా 200 అనుకుంటా. 212 గ్రామ్స్ ఉంది. లెట్స్ సీ, ట్రై చేద్దాం. బాగుంటే మీకు నేను రివ్యూ చేసి చెప్తాను ఎట్లా ఉందో. ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా. దెన్ లిప్ ఆయిల్. సో దీని డబ్బా ఆల్రెడీ తీసేసాను, అంటే రాగానే మా చెల్లికి చూపించాను, అది ఒకసారి ట్రై చేసింది. నేను కూడా ట్రై చేసి ఇంకా డబ్బా ఎట్లోనో ఎక్కడెక్కడో పడేసి మర్చిపోయాం గైస్. సో పడేస్తాను ఎక్కడో డబ్బా. సో ఇది షేడ్ ఇట్లా ఉంది. సో దీని షేడ్ నేనేమో కొంచెం న్యూడ్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. వేసుకొని చూపిస్తాను మీకు. యూ కెన్ సీ దట్ ప్లంప్ రైట్. యా,
నాకు ఈ మధ్యన పింక్ షర్ట్స్ కన్నా బ్రౌన్ షర్ట్స్ ఎందుకో నచ్చుతున్నాయి. మన ఇండియన్ స్కిన్ టోన్కి అది బాగా సూట్ అవుతుంది. సో ఇది లిప్ ఆయిల్. అంటే లిప్ ఆయిల్ ఎందుకు తీసుకున్నట్టే మీకు చెప్పాను, నాకు చాలా డ్రై స్కిన్ అని. లిప్ ఆయిల్స్ వల్ల కొంచెం హైడ్రేషన్ ఉంటుంది అండ్ లిప్స్ డ్రై అవుట్ అవ్వు మన లిప్స్టిక్ పెట్టిన తర్వాత. సో అందుకే తీసుకున్నాను. దీని ప్రైస్ వెయిట్ లిటరలీ నాకు గుర్తులేదు, డబ్బా మీద ఉంది ప్రైస్. ఇప్పుడు ఇది ఎంతకు వచ్చిందో కూడా నాకు గుర్తు రావట్లేదు. యా ఇక్కడ ఉంది. నో లేదు ప్రైస్ దీనిపైన, డబ్బా మీద ఉంది. మోస్ట్లీ 200 లోపలే ఉంటుంది గైస్, అంతకన్నా ఎక్కువ ఉండదు. బట్ సారీ ప్రైస్ తెలీదు, 200 అనుకుంటా. డబ్బా మీద ఉంది, అది పడిసేసాను. సారీ గైస్. బట్ క్యూట్ ప్యాకేజింగ్ కదా, ఇట్లా పోస్ ఇచ్చాడు దీనిపైన, చూడండి క్యూట్ కదా. సో ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది క్యూట్ చిన్న వ్లాగ్ మాత్రమే. మినిసో అవి మీకు చూపించాలనుకున్నా నేను చూపించేసాను. మినిసోలో చాలా క్యూట్ టథింగ్స్ ఉంటాయి. ఎప్పుడల్లా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. అది ఆ షాప్ ప్రత్యేకత ఏంటో నాకు తెలియదు. నేను ఆల్రెడీ వాళ్ళతో కొలాబ్ కూడా చేశాను 2 to 3 times. ఈసారి కూడా చేయాల్సి వచ్చింది, ఈసారి కూడా చేద్దాం అనుకున్నాం కానీ నాకు టైం కుదరలేదు. తర్వాత నేనే వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చాను. ఓకే, ఈసారి మినిసో కొలాబ్స్ వస్తే అసలు వద్దనుకోకూడదని అనిపించింది. ఎందుకంటే అక్కడ తీసుకోవడానికి ఏవో ప్రొడక్ట్స్ ఉంటూనే ఉంటాయి అట్లానే. ఓకే, బట్ ఇదైతే కొలాబ్ కాదు, నాకు నచ్చిన ప్రొడక్ట్స్ నేను తీసుకొని వచ్చాను అంతే. ఓకే, సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చుంటే ఏం చేయాలో తెలుసు, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఇంకొక బ్లాగ్ ఆర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.